హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా మైసూర్ బోండాల్లాగా మనము ఈ పెసర పునుగుల్లాగా చేస్తున్నామండి. మైసూర్ బోండాలు అంటే ఇంకా మైదా వస్తుంది దాంట్లో, అది హెల్త్ పరంగా అంత మంచిది కాదు. అందుకని నేను పెసరపప్పు ఉంది కదా మనము, అది దాంతో నిన్న నానబెట్టానండి. ఒక 4 గంటల పాటు నానబెట్టి గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులో జీలకర్ర, తగినంత ఉప్పు అండి, ఒక ఒక స్పూన్ పడుతుందండి మొత్తం పిండి కదా. ఒక స్పూన్ ఉప్పు, తర్వాత వచ్చింది 2 బంగాళదుంపలు అండి. బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాను, బాయిల్ చేసుకొని ఇలా తొక్క తీసి ఇక్కడ మెత్తగా దీంతో మ్యాష్ చేసుకున్నాను అనమాట. మనం తురుముకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇందులో వేసేసుకుందాము. 2 బంగాళదుంపలండి. ఒక గ్లాసు నిండుకు పప్పు అయితే 2 బంగాళదుంపలు, మీడియం సైజు 2 బంగాళదుంపలు. పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఇది పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కొద్దిగా చిటికెడు సోడా కూడా వేసుకోవాలన్నమాట. ఇది కొత్తిమీర కూడా తరిగి వేసుకోవాలి. తీసుకొస్తాను, కొత్తిమీర వేయలేదు, తీసుకొస్తారండి. ఇదిగోండి సోడా కొద్దిగా, ఒక పావు స్పూన్ అనమాట, కొద్దిగా, ఎక్కువ కూడా వద్దు. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఇది ఎక్కువగా ఇంపార్టెంట్ ఏమంటే, ఇది ఎక్కువగా బీట్ చేయాలండి. మనం ఎంత ఇందులో ఉండే గాలి మొత్తం తీసేసినామంటే తేలికైపోతుంది పిండి తేలికైపోతే ఈ పొంగనాలు చూడండి, ఈ మైసూర్ బోండల్లాగా చక్కగా వస్తాయన్నమాట. ఇవి బాగా బీట్ చేసుకోవాలి. మన చేత్తో చేసుకుంటాము, చేతితో చేసుకుంటే బాగా వస్తుంది. ఇలా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 5 నిమిషాల దాకా బీట్ చేసి మనము ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలండి. పిండిని ఇచ్చి రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బీట్ చేస్తే పూర్తిగా పిండి తేలికైపోతుందండి. అప్పుడు ఈజీగా మనం ఇలా పునుగుల్లాగా చేసుకోవచ్చు. అదే మైసూర్ బోండా షేప్లో మనం చేసుకోవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా మనము చేసుకోవచ్చు. సాయంత్రం పూట కానీ స్నాక్ ఐటమ్గా కానీ, లేకపోతే బ్రేక్ఫాస్ట్గానే చేసుకోవచ్చు. ఇందులో పల్లీల చట్నీ కానీ, కారం కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇది మన మైసూర్ బోండాలు అంటే ఇంకా అందులో మైదానే ఉంటుందండి. మైదా, పెరుగు ఉంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా ఒక స్పూను కార్న్ఫ్లోర్ కానీ, లేకుంటే బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు. మనకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, ఒక స్పూనే చాలండి. లేకుంటే బియ్యం పిండి ఒక స్పూన్ చాలు, ఎక్కువ లేదు. బైండింగ్ కోసం అంతా ఇది నీట్గా వచ్చేస్తుందండి, చక్కగా వస్తాయి. ఇవి బాగా బీట్ చేయాలండి. ఇది ఇదిగోండి, 1/2 అవర్ అయిపోయింది. మళ్ళీ బాగా బీట్ చేసాను అనమాట. ఒక 5 నిమిషాల వరకు బీట్ చేసి, మరి ఎంత బీట్ చేస్తామో అంత పిండి తేలికవుతుందండి. తేలికయ్యి చక్కగా గుళ్ళ విచ్చి బాగా పొంగుతాయి అన్నమాట. మన సోడా వేయకుండానే బాగా పొంగుతాయి అన్నమాట. ఇలా వేసాను. మన పెసర పునుగులు కూడా చెప్పచ్చు, కాకపోతే ఇది మైసూర్ బోండాలాగా మన ఇంకా పెద్ద వేసుకోవచ్చు అండి, మన ఇష్టము సైజు. కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసి, ముందు ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి. వేసుకొని మొత్తం వేస్తే పైన కరకరలాడితే లోపల సాఫ్ట్గాను చాలా బాగుంటుందండి. ఇది చేతితో వేసాను, ఇది చెంచాతో వేస్తాను ఇప్పుడు. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటే గోల్డెన్ కలర్లో వచ్చాక తీసేయాలండి. నూనె ఎక్కువగా పీల్చుకోదు పెసరపప్పు కాబట్టి. ఇందులో నేను తెల్ల నువ్వులు వేసానండి.
తర్వాత వచ్చి అది అల్సీ సీడ్స్ అంటారు కదా, అది కూడా వేసానండి. అది హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి ఆ విధంగా వేసుకున్నానండి. ఇవి ఎక్స్ట్రాగా రుచిలోను టేస్ట్లోనూ బాగానే ఉంటుంది. వేసిన 3 నిమిషాల వరకు తిప్పకూడదండి. తర్వాత మనము ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. 4 వైపులా 3 చేసుకుంటే అన్ని వైపులా చక్కగా కాలి కరకరలాడుతూ బాగుంటుందండి. పైన అయితే కరకరలాడుతుంటుంది, లోపలైతే సాఫ్ట్గా బాగుంటుందండి. మన మైసూర్ బోండాల కంటే బాగుంటుందండి. మైసూర్ బోండాలో ఎక్కువగా మైదా వేస్తే యూజ్ చేస్తారు కాబట్టి అది హెల్త్ పరంగా చాలా బ్యాడ్ అండి అది. అందుకని నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను అన్నమాట, పెసరపప్పుతో. పొట్టు తీసిన పప్పు అండి ఇది, పెసరపప్పు ప్లెయిన్ పప్పు అన్నమాట. వాటితో కూడా మనం చేసుకోవచ్చు, పొట్టి పప్పుతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే కాస్త మెద్దుగా వస్తాయి. చూడండి ఇలా వచ్చినాయి చూడండి. నూనె కూడా ఎక్కువగా పీల్చుకోదండి, అందుకని నేను కిచెన్ పేపర్ వేయలేదనమాట. పీల్చుకోదు నూనె అంతా ఇది. అదే మైసూర్ బొండాలు అయితే ఎక్కువగా పీల్చుకుంటాయండి మైదా. అది సైజు చిన్నవి కూడా వేసుకోవచ్చు, పెద్ద వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. మన తినేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్ ఐటెం కూడా తీసుకోవచ్చు అండి. మనం సరిపడినన్నీ వేసుకోవాలి అంతే. వేగాలండి. ఇప్పుడు స్పూన్ మీడియంలో పెట్టాలన్నమాట. చూడండి ఇంకా సెకండ్ వేస్తున్నాను. చూడండి ఇలా తీసేసుకున్నాను. చూడండి చూసినారా సౌండ్ చూడండి, పైన కరకరలాడుతూ ఇలా వస్తుంది. తింపి చూపిస్తుంది చూడండి, లోపలైతే సాఫ్ట్ ఉంటుందన్నమాట. చూడండి లోపల ఇలా గుళ్ళ విచ్చి ఉంటాయన్నమాట. అట్లా చెక్క బాగుంటుందండి. పైన అయితే చూడండి ఇలా కరకరలాడుతూ ఉంటుందన్నమాట. వేసేస్తున్నాను. వేసేటప్పుడు బాగా వేడిగా ఉండాలండి నూనె. తర్వాత వచ్చి మనము మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకొని నెమ్మదిగా వేయించుకుంటే లోపలంతా చక్కగా ఉడికి ఎర్రగా ఒక బంగారు గోల్డెన్ కలర్ చక్కగా వస్తాయండి ఇవి. ఓపికతో చేసుకుంటే చక్కగా వస్తాయండి ఇవి. బాగుంటుంది. మన ఆంధ్ర పునుగులు అన్నమాట ఇవి. మైసూర్ బజ్జీ ఎట్లాగో అట్లా మనము మైదాతో కాకుండా పెసరపప్పుతో చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీ పరంగాను మంచిదే. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మంచిదండి. కొత్తిమీర వేసినాను, జీలకర్ర, అల్సీ సీడ్స్, తర్వాత తెల్ల నువ్వులు అన్నమాట వేసుకున్నాను అంతే. ఇదిగోండి వేడి వేడి మన ఆంధ్ర పెసరపప్పు పునుగులు రెడీ, హెల్తీ వేస్గా. చూడండి దీనికి పల్లి చట్నీ కానీ కారం కానీ ఎల్లుల్లిపాయలు ఉంటుంది కదా కారము, ఆ కారం కూడా వేసుకోవచ్చు అండి. ఛానల్ని చూసినందుకు, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళు అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే మీరు ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ
షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు నా ఛానల్ని ఓపిక్గా చూసినందుకు మీకు బ్రేక్ఫాస్ట్గా టేస్టీ ఆంధ్ర పునుగులు చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.